హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణోదయం బయాలజీ. ఈరోజు మనం వీడియోలో క్లాస్ 10 బయాలజీ 15 డేస్ రివిజన్ ప్లాన్ చూద్దాం. సో ఆల్రెడీ మనకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఈ రోజుతో ఫినిష్ అయిపోయినవి. సో ఈ రోజు తీసేయండి, చదివి మీరు టైర్డ్ అయిపోయి ఉంటారు కదా. నెక్స్ట్ తెలుగు ఎగ్జామ్ 18th కదా, 17th మీరు తెలుగు చదువుతారు. సో ఆ రోజు కూడా తీసేయండి. మధ్యలో మనకి 15 డేస్ ఉన్నాయి, 15 డేస్. సో ఈ 15 డేస్కి నేను ఒక రివిజన్ ప్లాన్ అనేది రెడీ చేశాను. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఫాలో అవ్వండి. మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేస్తారు, ఎలాంటి టెన్షన్ పడకుండా చక్కగా పాస్ అవుతారు అండ్ 45+ మార్క్స్ గెయిన్ చేస్తారు. ఓకేనా? ఫస్ట్ రేపు మార్చి 2న ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్ చదవండి. నేను ఆల్రెడీ ఏ రోజుకి ఆ రోజు ఏమి క్వశ్చన్స్ చదవాలో సెపరేట్గా పెడతాను వీడియోస్. ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్ మ్యాక్సిమం మనకి 1 and 2 లెసన్స్లో నుంచి టచ్ చేస్తాడు ఎగ్జామ్స్కి. రెస్పిరేషన్ అండ్ న్యూట్రిషన్ చాప్టర్స్లోని ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్సే ఇస్తాడు మ్యాక్సిమం. ఓకే, అంతకు మించి ముందుకు వెళ్ళడు. లేదు ఇంకొంచెం ముందుకు కనుక వెళ్తే మనకి 6th లెసన్లో రైజోపస్ యాక్టివిటీ కానీ, 5th లెసన్లో అవినా కోలియాప్టైల్ ఉంది కదా మనకి ఫోటోట్రాపిజం గురించి. సో అలాంటి క్వశ్చన్స్ కానీ టచ్ అవ్వచ్చు. సో ఈ ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్ అనేవి మీరు విత్ డయాగ్రామ్స్ బాగా థరోగా నేర్చుకోండి. 8 మార్క్స్కి వస్తాయి మనకి ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్. నెక్స్ట్ 3rd మార్చ్న డిఫరెన్సెస్ క్వశ్చన్స్ చదవండి. ఇవి కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ కింద వస్తాయి. డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, ఎఫరెంట్ డిఫరెంట్ నర్వస్, అలా క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ క్వశ్చన్స్ థరోగా చదవండి. మనకి 4 and 8 మార్క్స్కి వస్తాయి ఇవి. 4th వచ్చేసరికి ఆస్కింగ్ క్వశ్చన్స్, స్లోగన్స్, అప్రిషియేషన్ టైప్ క్వశ్చన్స్ చదవండి. సో ఇవన్నీ కూడా 3 ఒకే రోజు నేను ఎందుకు పెట్టానంటే ఇవన్నీ చాలా ఈజీ. ఆస్కింగ్ క్వశ్చన్స్ మనం ఓన్గానే రాసేయచ్చు. స్లోగన్స్ కొంచెం బుర్ర పెట్టుకొని మనకు అక్కడికక్కడ క్రియేట్ చేసుకొని రాయాలి. సో చదివేది ఎక్కువగా ఉండదు. అప్రిషియేషన్ క్వశ్చన్స్ ఒకటే కొంచెం బాగా చదవాల్సి ఉంటుంది. హౌ కెన్ యూ అప్రిషియేట్ ద వర్కింగ్ ఆఫ్ కిడ్నీ ఇన్ అవర్ బాడీ, సో అలా ఉంటాయి కదా క్వశ్చన్స్. సో అవన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ 3 కేటగిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి 1 to 4 మార్క్స్ కిందకి వస్తాయి. సో ఇవి చదువుకుందరు కానీ మార్చ్ 4న. నెక్స్ట్ 5th వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ టాబ్లర్ ఫామ్ క్వశ్చన్స్ చదువుకుందరు కానీ. సో ఆల్రెడీ మనకి మెటీరియల్లో చాలా ఉన్నాయి అండ్ టెక్స్ట్ బుక్లో కూడా మనకి వైటమిన్స్ చార్ట్ అని, ప్లాంట్ హార్మోన్స్ చార్ట్ అవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ చదువుకుందాం. దాని నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేయగలుగుతాం. ఇవి మనకి 1 to 4 మార్క్స్ క్వశ్చన్స్గా వస్తాయి ఇన్ఫర్మేషన్ స్కిల్స్. నెక్స్ట్ 6th మార్చ్ వచ్చేసరికి మనం డయాగ్రామ్స్ నేర్చుకుందాం. డయాగ్రామ్స్, సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఆ డయాగ్రామ్స్ 6th నేర్చుకున్నాం అనుకోండి. ఈ టోటల్ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని నిన్న బ్లూ ప్రింట్లో చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకు అన్నీ 6 వచ్చేసాయి, 5 వచ్చేసినాయి మెయిన్. 1 2 3 4 5 వచ్చేసినాయి. 6th వచ్చేసరికి కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్లో డిఫరెన్సెస్ క్వశ్చన్స్ ఒకటే చెప్పాను. ఇంకా నెక్స్ట్ చదివే వాటిలో మనకి అంతా కూడా కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్కి సంబంధించినవి చదువుతాం నెక్స్ట్ రోజులన్నీ కూడా. సో ఈ 5 డేస్ మాత్రం ఇవి ప్రిపేర్ అయితే మీకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చేస్తాయి. 20 మార్క్స్ కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ మీద ఉంటాయి, 30 మార్క్స్ మిగతా కేటగిరీస్లో ఉంటాయి కదా. సో ఇవి కనుక మీరు త్వరగా చదివితే మీకు 30 మార్క్స్ వచ్చేసినట్టే. ఓకే, ఫస్ట్ 5 డేస్ మనం రివైజ్ చేసిందంతా 30 మార్క్స్తో సమానం. చెప్పాలంటే 30 కన్నా ఎక్కువే, ఎందుకంటే అందులో డిఫరెన్సెస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అంటే కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్కి సంబంధించిన డిఫరెన్సెస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో 30+ మార్క్స్తో సమానం ఫస్ట్ 5 డేస్ మనం చదివింది. నెక్స్ట్ 10 డేస్ వచ్చేసరికి మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఎందుకంటే మనకి పేపర్లో టెక్స్ట్ బుక్ని దాటి ఏ క్వశ్చన్ ఇవ్వడు. సో మనం టెక్స్ట్ బుక్ కనుక థరోగా చదివాము అంటే అందులోంచి ఎక్కడ ఏ మూల నుంచి ఏ క్వశ్చన్ ఎలా తీసినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం. అందులోనూ ఇప్పుడు మనం చదివేది 10 డేస్ కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్కి సంబంధించిన క్వశ్చన్స్. సో ఏం తీస్తాడో ఎలా ఇస్తాడో మనం చెప్పలేము. ట్విస్టింగ్గా ఇస్తాడు క్వశ్చన్, మనకు తెలిసిందే బట్ డిఫరెంట్గా ఇవ్వచ్చు కదా. సో అందుకని ఏం చేయాలి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి. అంటే నేను పర్టికులర్ టాపిక్లో ఏవే క్వశ్చన్స్ చదవాలో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెసన్స్లో స్ట్రక్చర్ని డిస్క్రైబ్ చేసేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీస్, అలా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఇంకా మెకానిజమ్స్ ఉన్నాయి మనకి, మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్, మెకానిజం ఆఫ్ డయాలిసిస్, మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, అలా మెకానిజంకి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా ప్రొసీజర్స్ ఉన్నాయి, అంటే డైజెషన్ ఇన్ కేస్ ఆఫ్ స్టొమక్, లేదా హౌ ఫిల్టరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ కిడ్నీ, లేదా హౌ స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో అలా ప్రొసీజర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో రోజు ఇద్దాం అనుకున్నాను బట్ అలా కాదు, ఒక్కొక్క చాప్టర్ వైజ్గా ఇస్తే మీకు చాప్టర్ని చదివిన ఫుల్ఫిల్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి నేను చాప్టర్ వైజ్గా ఇస్తున్నాను. సో 7th మీరు న్యూట్రిషన్ లెసన్ టెక్స్ట్ బుక్ రీడింగ్ నేను పర్టికులర్ టాపిక్స్ ఇస్తాను, ఆ టాపిక్స్ చదవండి.
సో ఇందులో ఆల్రెడీ మన ఎక్స్‌పెరిమెంట్స్ చదివేస్తాం. ఇన్ఫర్మేషన్ చార్ట్స్ అవన్నీ చదివేస్తాం. డయాగ్రామ్స్ నేర్చేసుకుంటాం. ఇంకా కొంచెమే మిగులుతుంది కదా! టెక్స్ట్ బుక్ అంతా చదివేసేయాలా అనుకుంటారేమో. ఫస్ట్ 5 డేస్‌లో మనం చదివంగా తీసేస్తే ఇంక మనకి ఎంత మిగులుతుందని అదే చదవాలనమాట. సో నేను టాపిక్స్ ఇస్తాను అవి చదువుకుందురు గాని. సో 8థ్ రెస్పిరేషన్ టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇవన్నీ కూడా. 9థ్ ట్రాన్స్‌పోర్టేషన్, 10థ్ ఎక్స్‌క్రీషన్, 11థ్ కోఆర్డినేషన్, 12థ్ రీప్రొడక్షన్, 13థ్ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్, 14థ్ హెరిడిటీ, ఆర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆర్ కన్సర్న్, 15థ్‌న, 16థ్‌న న్యాచురల్ రిసోర్సెస్. ఇలా కనుక చదివితే మీరు టెక్స్ట్ బుక్ కంప్లీట్‌గా చదివేశాము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అండ్ టెక్స్ట్ బుక్‌ని కంప్లీట్‌గా చదివేసాం, ఏది ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలమనే కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది మీకు. ఓకేనా? సో ఏ రోజుకి ఆ రోజు ఎక్స్‌పెరిమెంటల్ క్వెషన్సే కానీ, ఆస్కింగ్ క్వెషన్సే కానీ నేను నాకు తెలిసినవి ప్రీవియస్ ఇయర్స్‌లో ఇచ్చినవి అవన్నీ కూడా నేను మీకు ఒక పేపర్ మీద కానీ, బోర్డ్ మీద కానీ ఆల్రెడీ పెడతాను ఈవినింగ్ 7 కల్లా. సో మీరు ఈవినింగ్ 7 కల్లా నా వీడియో నోటిఫికేషన్ ఆన్ చేసుకొని చూడండి. యూజ్‌ఫుల్‌గా అనిపిస్తేనే ఫాలో అవ్వండి. ఓకేనా? సో నా మెయిన్ మోటో ఏంటంటే చాలామంది లీక్ పేపర్స్ ఉంటాయి. ఎగ్జామ్ ముందు రోజున ఏవేవో ఛానల్స్‌లో పేపర్స్ పెట్టేస్తారు. అవి చదివేసుకొని మార్క్స్ తెచ్చేసుకుందాం అంటారు. ఐయామ్ కంప్లీట్‌లీ ఎగైనెస్ట్ టు ఇట్. సో అలా చదువుకుంటే మీరు వేలకు వేల ఫీజు కట్టేసి ఇన్ని సంవత్సరాలు ఎల్‌కేజీ నుంచి 10థ్ క్లాస్ వరకు చదవడం వేస్ట్ కదా! మీ అమ్మానాన్నలు కష్టపడి సంపాదించిన డబ్బులు ఫీజులుగా కట్టాలి. అవి కూడా వేస్టే కదా! సో ఎడ్యుకేషన్ మెయిన్ మోటో ఏంటి? మనం నాలెడ్జ్ తీసుకోవడం. ఓకే. మార్క్స్ కూడా కాదు ఇంపార్టెంట్. మనం నాలెడ్జ్‌ని తీసుకోవడం, దాన్ని అప్లై చేయడం. ఓకే. సో అందుకని నేను లీక్ పేపర్స్ అనే దానికి కంప్లీట్‌గా ఎగైనెస్ట్. పలానా క్వెషన్సే వస్తాయని నేను చెప్పలేను. ఎందుకంటే నేను రాయను కదా పబ్లిక్ ఎగ్జామ్ పేపర్‌ని. నేను కాదు కదా డిజైన్ చేసేది. సో ప్రీవియస్ ఇయర్స్ నుంచి వచ్చిన క్వెషన్స్‌ని దృష్టిలో పెట్టుకొని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అన్నదాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను పలానా కాన్సెప్ట్స్ చదవండి అని. అంతేకాని ఈ క్వెషనే వస్తుంది, నేను పలానా లీక్ దానిలో నుంచి తీసేస్తున్నానని చెప్పలేను. ఓకేనా? అలాంటి మైండ్‌సెట్ ఉన్నవాళ్ళు దయచేసి ఈ వీడియో అసలు చూడొద్దు. ఈ ప్లాన్‌ని కూడా అసలు ఫాలో అవ్వద్దు. ఎగ్జామ్ ముందు రోజు చదువుకుందాం అనుకునేవాళ్ళు ఈ 15 డేస్ రివిజన్ థరోగా చేసుకొని ఈ బయాలజీ అనే కాన్సెప్ట్‌ని కంప్లీట్‌గా డైజెస్ట్ చేసుకుందాము, కంప్లీట్‌గా ఓన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ 15 డేస్ రివిజన్ ప్లాన్‌ని ఫాలో అవ్వండి. మీరు నెక్స్ట్ కనుక బైపీసీ తీసుకుంటే ఇది మీకు చాలా యూజ్ అవుతుంది 10థ్ బయాలజీ కదా! ఓకే. చాలా సేపు చెప్పేసినట్టున్నాను. సారీ. సో ఇది మన 15 డేస్ ప్లాన్. ఫస్ట్ 5 డేస్ ఇచ్చేసాను. నెక్స్ట్ 10 డేస్ టెక్స్ట్ బుక్‌లో నేను పలానా కాన్సెప్ట్ చదవమని చెప్తాను. మెకానిజం, స్ట్రక్చర్స్ గురించి, ప్రొసీజర్స్ గురించి అలా ఉంటాయి. సో అవి చదువుకుంటూ వెళ్ళండి. దట్స్ ఇట్. ఏమైనా క్వెషన్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. యూస్‌ఫుల్‌గా అనిపించకపోతే అసలు ఫాలో అవ్వక్కర్లేదు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.